జరంతా లాలి జరంతా ఐ జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడరులా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయర్రి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్విన్స్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. ఇక నేను గిట్లయితే లేట్ చేయకుండా ఇక వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతా. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే టపా టపా కొట్టేసేయర్రి. ఫైనల్లీ అయితే నా శ్రీమంతం డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. అది కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరలో డేట్ ఫిక్స్ అయిపోతుంది అనేసి. ఇంకా 10-15 డేస్ పట్టిద్దేమో అనుకున్నా గానీ తొందరలోనే ఫిక్స్ అయిపోయింది అనుకోకుండా. అయితే ముచ్చట ఏంటంటే పొద్దున్న మా వాళ్ళు అయితే కాల్ చేసి మేము ఆల్రెడీ నైట్ అప్పాలకు నానబెట్టినా రాత్రులు చెప్దాం అనుకున్నా, చీకటి అయింది చెప్పలేదు. ఇంకా సకినాలకి అరిసెలకైతే బియ్యం ఆల్రెడీ నానబోసేసిన, ఇలా 2 ఎత్తా రేపు 2 ఎత్తా ఇంకా ఎల్లుండి శ్రీమంతం చేసేసుకుందాం అనేసి అయితే ఇంకా అనుండే అనమాట. ఓర్ని మధ్యలో 2 రోజులే గ్యాప్ ఉన్నది, 2 రోజులు కూడా లేదు. ఇంకా నేను చీర తీసుకోవద్దా అని మహాగడికి డ్రెస్, ఇంకా మేము బట్టలు తీసుకొని వాటిని కుట్టించి అవన్నీ కావాలి కదనే. 2 రోజులే అంటే కుదరదు, ఒక 5 డేస్ ఆగనేసి ఇంకా నేనైతే ఆపిన అనమాట. 5 డేస్ అంటే నేను 5 డేస్ ఆపినా కదా, 5th డే అయితే అసలు మంచిగా లేదు, ఏదో అష్టనవములు ఉన్నాయన్నమాట. అందుకే ఇంకా ఈ 4 డేస్లోనే కంప్లీట్ చేయాలి. అండ్ యాక్చువల్లీ డేట్ ఫిక్స్ అయిన డేట్ ఎప్పుడు అంటే సండే రోజు అనమాట. మా వాళ్ళు చేద్దాం అనుకున్న డేట్ ఫ్రైడే రోజు. ఫ్రైడే అంటే కుదరదని ఇంకా నేనే సండే రోజు అయితే ఫిక్స్ చేసేసిన. సండే రోజు కూడా మంచి రోజు ఉందంట, రథసప్తమి. ఇంకా టైం అస్సలు లేదు కాబట్టి లేట్ చేయకుండా నేనైతే ఈ రోజు అయితే షాపింగ్కి వెళ్ళి శారీస్ అయితే తీసుకోవాలి. ఐ మీన్ నాకు సంబంధించిన శారీ అయితే యాక్చువల్లీ నాకు పెద్దగా దీని మీద ఇంట్రెస్ట్ లేదు, బికాస్ ఇంకా షాప్ వల్లనే ఫుల్ టైర్డ్ అయిపోతున్నా అనమాట. ఇంకా ఇప్పుడు అదంతా నాకు ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు ఉండే 5th మంత్ అప్పుడు, అంటే 9th మంత్లో మంచిగా మెటర్నిటీ షూట్ శ్రీమంతము చేసుకోవాలి అనేసి నాకు ఉండే అనమాట. ఎందుకంటే అప్పుడు ఇంకా మేము షాప్ అన్నది ఏం ఫిక్స్ కాలేదు కాబట్టిగా. సో ఇంకా అప్పుడు 5th మంత్లోనే నాకు శ్రీమంతము మన వరకు ఇట్లా పెట్టుకుందాం అప్పాలు అని అంటే, ఇంకా అప్పుడు నాకు వామిటింగ్స్ వల్ల సిక్ అవ్వడం వల్ల నేనే వద్దన్నా. బికాస్ నాకు అప్పుడు ఇంకా పొట్ట కూడా చాలా చిన్నగా ఉండి అసలు కనిపించలేదు. సో ఫస్ట్ మహా కడుపులో ఉన్నప్పుడు శ్రీమంతం అప్పుడు నేను మంచిగా సెలబ్రేట్ చేసుకున్నా అందరు ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో. ఒక 250 మెంబర్స్ అట్లా అటెండ్ అయ్యి ఉండే అప్పుడు. సో అప్పుడే అట్లా చేసుకున్నప్పుడే అన్నీ నాది ఎంగేజ్మెంట్ ఫొటోస్ లెక్క వచ్చినాయి. మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పినాను. అంటే ఎవరు శ్రీమంతం ఫొటోసే అనుకోలేదు, బికాస్ అప్పుడు నాకు అస్సలు స్టమక్ లేకుంటుండే. ఇంకా అందుకోసమే అన్నట్టుగా ఇప్పుడైనా అట్లీస్ట్ స్టమక్ కనిపించినప్పుడు 9th మంత్లోనే చేసుకుందాము అనేసి ఇంకా అనుకున్నాను అనమాట. సో కానీ ఇప్పుడు ఇంకా అనుకోకుండా షాప్ పెట్టడం వల్ల నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. బట్ ఎందుకులే ఇంకా పెట్టుకుందాము. ఫస్ట్ బేబీకి ఎట్లయితే పెద్దల నుంచి వచ్చినాయో దీవెనలు, ఇప్పుడు సెకండ్ బేబీకి కూడా అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ నుంచి అయినా రావాలి కదా అన్నట్టుగానైతే ఇంకా మా మందం అయితే చేసుకుంటున్నాము ఇంట్లో వరకు. ఇంకా మేమైతే రెడీ అయినాం అనమాట. ఇంకా మహాగాడిని అయితే స్కూల్లో డ్రాప్ చేసేసి ఫస్ట్ మా షాప్కి వెళ్ళేసి ఇంకా అక్కడైతే కాసేపు ఉండి కొన్ని భగత్ బాబుకి వర్క్స్ ఉన్నాయంట, దానికి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ పట్టిద్దంట. సో అది చూసుకుంటాడంట. ఇంకా చూసుకున్నాక లంచ్ చేసి అయితే మేమైతే ఇంకా 12:30కి అట్లా షాపింగ్కి వెళ్దాము, షాప్ క్లోజ్ చేసి అయితే అనేసి అనుకుంటున్నాము. మహా సైజ్ కోసం మహాన్ తీసుకోవాలని ఉంది, బట్ మహా షాపింగ్ అస్సలు చేయనియదు. టైం లేట్ అయిపోతుంది, మళ్ళీ షాప్ ఓపెన్ చేయాలి కాబట్టిగా ఇంకా మహాన్ అయితే స్కూల్లోనే అంటే దింపబెడుతున్నాం అనమాట. సో ఇంకా మావాడైతే ఈ రోజైతే షాప్లోనైతే సీసీ కెమెరా మళ్ళీ కొత్తది అయితే పెట్టిండు అనమాట. మొన్నటిది ఒకటి ఉంటే అది ఖరాబ్ అయిపోతే మళ్ళీ ఇదైతే సెట్ చేసిండు అనమాట. చూస్తున్నాడు ఎట్లా కనిపిస్తుంది ఏంది అని చూస్తూ నాకు చూపిస్తున్నాడు ఇట్లా ఆపరేట్ చేయాలి అన్నట్టుగా. సీసీ కెమెరా షాప్లో పెట్టేయడానికి కూడా ఒక రీజన్ ఉంది, అదేంటిది అన్నది అప్కమింగ్ వీడియోస్లోనైతే నేను మీతో అయితే షేర్ చేసుకుంటా. ఈ లోపు అయితే మీరు గెస్ చేసి అయితే కామెంట్ చేయర్రి. యాక్చువల్లీ భగత్ బాబు అయితే బయటికి వెళ్ళి తన వర్క్స్ చూసుకొని అయితే వచ్చిండు. తనైతే లంచ్ చేసి వెళ్ళిండు, నేనైతే లంచ్ అయితే చెయ్యలేదు. బికాస్ ఇంకా ఒకరి వెనకాల ఒకరు మన సబ్స్క్రైబర్స్ అయితే షాప్కి ఈరోజు అయితే విజిట్ అవుతున్నారు. బికాస్ ఫెస్టివల్ అయిపోయింది కదా, నా కోసం అయితే వాళ్ళ పేరెంట్స్ ఇంటి దగ్గర నుంచి అప్పాలు పంపించిళ్ళు చాలా ప్రేమతోటి. నేను మొన్న ఒకటి ఎమోషనల్ అయితే ఏడుస్తూ ఒక షార్ట్ వీడియో పెట్టినాను కదా. సో మేమున్నాం నీకు అని ధైర్యం చెప్పడానికి అయితే వాళ్ళకి వీలు పడక వాళ్ళ పిల్లల్ని అయితే చాలా లాంగ్ నుంచి పంపిస్తున్నారు. నిన్నటి నుంచి నాన్ స్టాప్గా నన్ను విజిట్ అవ్వడానికి చాలా లాంగ్ నుంచి చాలా మంది వస్తున్నారు. నిజంగా ఐఎమ్ సో 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 హ్యాపీ అసలు.
ఇంతకుముందు కాతీయని అంటే కాతీయని అని కొంచెం షాకింగ్ గా ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు కాతీయని అంటే నవ్వుతున్నారు అక్క. అదే సాంగ్ బీటెక్ జయముఖి కాలేజ్ మా పక్క విలేజ్ ఎక్కువ అంట వాళ్ళది. మన సబ్స్క్రైబర్స్ తనకు ఛానల్ ఉండాలి. చెప్పి ఛానల్ సిస్టర్స్ యాక్చువల్లీ సిస్టర్ వాళ్ళు నెక్కొండ నుంచి వచ్చిర్రంట గోల్కొండ ట్రైన్కి. చాలా దూరం నుంచి నా కోసం కలవడానికి వచ్చిర్రు. నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. ఎప్పటి నుంచో కలవాలి 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 అనుకుంటున్నారట వాళ్ళు. ఇంకా ఫైనల్లీ కలిసినాం. చాలా హ్యాపీగా ఉంది అక్క అని అయితే చెప్పిర్రు అనమాట. ఇంకా వీళ్ళతోటి మాట్లాడుతూనే ఉన్న స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనమాట. అందుకే వీడియో మధ్యలోనే కట్ అయిపోతే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. చాలాసేపు నాతో అయితే షాప్లో టైం స్పెండ్ చేసి ఇంకా కొన్ని ఐస్ క్రీమ్స్ కూడా కొనుక్కున్నారు వాళ్ళు. ఇంకా కొంచెం షాపింగ్ కూడా చేసి అయితే ఇంకా వెళ్ళిపోయారు అనమాట. లేట్ అయిపోతుంది అన్నట్టుగా. ఇంకా వాళ్ళు నా గురించి హ్యాపీగా ఫీల్ అవుతూ నాతో షేర్ చేసుకున్న మాటలు వింటే నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. నిజంగా నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నాకు దేవుడు ఇంత మంచి యూట్యూబ్ ఫ్యామిలీని అయితే ఇచ్చిండు. యాక్చువల్లీ నిన్న ఈ రోజు కలిసి చాలా మంది వచ్చిళ్ళు. బట్ వీడియో షూట్ చేసుకోవడానికి నాకు వీలవ్వలేదు. నేను లాంగ్ వీడియో అనేది నిన్న తీయలేదు అనమాట. అందుకే వీలవ్వలేదు. ఈరోజు షాపింగ్ వీడియో షూట్ చేద్దాం అన్నట్టుగా ఇంకా మొత్తం ఇట్లా అయిపోయింది, రివర్స్ అయిపోయింది. ఇంకా ఏంటంటే నేను అప్పటికి వీడియో అప్లోడింగ్ ఛార్జింగ్ లేక ఛార్జింగ్ పెట్టడం వల్లనో ఇంకా నాకు టైంకి ఎగ్జైట్మెంట్ తోటి గుర్తుండకపోవడం వల్లనో వీడియోని అయితే సరిగ్గా షూట్ చేసుకోవట్లేను. శ్రీమత తెలుగింటి ముగ్గులు అది పెద్ద ఉంది అక్కడే చెప్తుంది. కాదు మీకు ఛానల్స్ ఉన్నాయి. మీరు ఇట్లా సైకిల్ అయితే ఎట్లా చెప్పు ధైర్యంగా గట్టిగా నాలా కొర్రాలి. కొంచెం 4 సార్లు కలవాలి. మీ సైట్ ఉంటుంది చెప్పండి. పద్మ హోమ్ ఫుడ్స్ అండ్ మై క్రియేటివ్ కార్నర్. వాళ్ళే ఆలోచిస్తున్నారు. అందుకే అలాగే స్వీట్ అండ్ షార్ట్ గా ట్విన్స్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అని పెట్టుకోవాలి. సింపుల్ అయిపోతుంది. సో వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో. థ్యాంక్ యూ. బాయ్. ఇక నా కోసం ఫ్రూట్స్ తీసుకొచ్చి ఆరెంజెస్ అండ్ ఇవేంటిది ప్రోమోగ్రానైట్ అండ్ కివి. ఇలా నేను ఫ్రూట్స్ కి చాలా దూరం ఉంటా. హెల్తీగా తినాలి. తీసుకొని వచ్చి మనం ఓన్లీ పానీపూరికి దగ్గర ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు అక్కడి నుంచి నాకు కష్టపడి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. రండి అప్పుడప్పుడు. హాయ్ గైస్, మళ్ళీ కలుసుకుందాం. ఇంకా అప్పుడెప్పుడో షాపింగ్కి వెళ్దాం అనేసి అనుకున్నాం కదా. నేను లాంచ్ చేసేసరికి ఈవినింగ్ 4:30 అయితే అయ్యిందనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అవుతుందని. బట్ నేను చాలా హ్యాపీ. షాపింగ్ చెయ్యకపోయినా సరే నా కోసం కష్టపడి నన్ను చూడడానికి ఎక్కడి నుంచో వచ్చి ఇల్లంటే నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఇప్పుడు షాపింగ్ మిస్ అయింది కాబట్టి ఇంకా నైట్ షాపింగ్కి అయితే వెళ్ళాలి. ఇంకా పొద్దున్న నుంచి కూడా నేను కూర్చొని మాట్లాడి అందరితో అయితే ఫుల్ అలసిపోయినా అన్నట్టుగా మా భగత్ బాబు అయితే నన్ను ఇంట్లో డ్రాప్ చేయడానికి అయితే వచ్చిండు. ఇంకా నేను షాప్లోనే లంచ్ చేసి అయితే ఫుల్ ఆకలి అవుతుంటుండే అప్పటికి. ఇంకా సో ఇంకా తినేసి అయితే ఇంకా ట్యాబ్లెట్స్ కూడా అసలు ఏం వేసుకోలేదు ఈరోజు. అంటే నేను ప్రెగ్నెన్సీ ట్యాబ్లెట్స్ స్టిల్ ఇప్పటి వరకు కూడా యూజ్ చేయట్లేను, ఒక వామిటింగ్ ట్యాబ్లెట్ తప్ప. సో ఈరోజు వామిటింగ్ ట్యాబ్లెట్ కూడా వేసుకోకపోయేసరికి తిక్క అయింది. సో ఇంకా అదే షాప్ దగ్గర నుంచి అక్కడ లంచ్ చేసేసి మహాన్ తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చినాను. సో ఇంటి దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేసినాక ఇంకా భగత్ బాబు అయితే 8 ఆ టైంకి అట్లా వచ్చి ఇంకా తీసుకెళ్తా అనేసి అయితే చెప్పిండు. షాపింగ్కి వెళ్దామని అయితే చెప్పిండు. ఇంకా సరే అన్నట్టుగా నేను కూడా ఇంటికైతే వచ్చిన. మేమైతే షాపింగ్కి వెళ్ళడానికి ఇప్పుడు రెడీ అయినాం. టైం అయితే 8:20 అవుతుంది ఆల్రెడీ నైట్. యాక్చువల్లీ షాప్ నుంచి ఇంటికి వచ్చేసరికి 5:30 అట్లా అయింది అరౌండ్. సో వచ్చి ఇంకా మహాన్ అయితే మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్ళింది కదా పాపం, చాలాసేపు ఈరోజు స్కూల్లో ఉంది. మహానే లాస్ట్ వరకు ఉన్నది. ఇంకా అలసిపోయింది కాబట్టి రాగానే పడుకుంది. సో ఇంకా మహాతో పాటు నేను కూడా కాసేపు పడుకుందాం అనుకుంటే ఒకరి వెనకాల ఒకరి ఫోన్. మా డాడీ ఒకటే ఫోన్ చేసాడు. ఇంకా ఏం ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడని లిఫ్ట్ చేసిన. మీషో అన్న ఒక ఆయన ఫోన్ చేసిండు. ఇంకా మా అమ్మమ్మ కాల్ చేసి ఉండే, మా పిన్ని కాల్ చేసి ఉండే. ఇక ఒకరు కాల్ చేసేసరికి అసలు నిద్ర పట్టలేదు నాకు. మహాన్ అయితే మంచిగా పడుకున్నది. ఇప్పుడే లేపిన, నేనే బలవంతంగా లేపిన.
సో ఇంకా మా భగత్ బాబు అయితే షాప్ క్లోజ్ చేసి అయితే వస్తున్నాడు అని కాల్ చేసిండు. హాయ్ చెప్తావా? ఇంకా ఫైనల్ ఇప్పుడు మేము షాపింగ్ అయితే వెళ్తున్నాము. అనుకోకుండా అన్ని ఈరోజు అయితే జరిగిపోతున్నాయి హడావిడిగా. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి నేను ఏమేమి షాపింగ్ చేసిన అన్నది. అండ్ మా డాడీ కూడా కాల్ చేసి అన్నాడు అనమాట, ఆగునా ఆగిట్రా ప్లీజ్ దయట్రా తర్వాత ఆఫ్ చేస్తూ వీడియో తీస్తా అంటే వద్దట ఆఫీస్ అది చేయ తెచ్చుకోండి పోదామంటది. రెడీ అయిందంటే కథం పోవాల్సిందే. ఓ మహా ఇట్రా ఒకసారి ఒకసారి అబ్బో అబ్బో మహా నీకు తమ్ముడా చెల్లా? ఎవరు చెప్పు, ఎవరు కావాలి? నీకు తమ్ముడా చెల్లా? చెల్లె గట్టే చెప్పు. చెల్లె స్కూల్ పోయినా నువ్వు? ఏమన్నా టీచర్ ఏమన్నారు? కొట్టింది టీచర్ కొట్టింది తప్ప ఏం రాదు. సో అదన్నమాట ముంచారా. కూర్చో కూర్చో నేను వీడియో చేసుకొని వస్తా, ఓకేనా? అయిపోయింది, వస్తున్నా పోదాం ఇక. సో అదన్నమాట. అయితే మా డాడీ కాల్ చేసిండు కదా, ఇంకా షాపింగ్ చెయ్యి మహాకి నీకు భగత్కి బట్టలు తీసుకోవాలి, నేనే డబ్బులు ఇస్తా అనేసి అయితే అన్నాడు. అంటే అప్పాలు వచ్చేసి ఇంకా పిన్ని చేస్తుంది కాబట్టి బట్టలు డాడీ తీసుకోమని అయితే చెప్పిండు. సో అదన్నమాట ముచ్చట. ఇంకా మేము ఏం షాపింగ్ చేసినాము, అసలు ఈరోజు షాపింగ్ అవుతుందా లేదా, అసలు ఎక్కడెక్కడికి వెళ్ళినాము, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినాము. అది టైం ఉంటే మంచిగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేదాన్ని, బట్ టైం లేదు. సో అందుకోసం అన్నది ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టే ఆప్షన్ కూడా లేదు. అదన్నమాట ముచ్చట. ఇప్పటికి ఛాన్సాలు చెప్పినాయి కదా, అదన్నమాట ముచ్చట అని. సో ఇంకా ఆల్రెడీ వచ్చిండే కిందికి, అదే భయం అవుతుంది ఇంకా కిందికి దిగలేదా అనేసి అంటాడు. ఎందుకంటే ఇప్పటికే లేట్ చేసినాం, యాక్చువల్ 7:30కి వెళ్దాం అన్నాడు. బట్ మహా పడుకుంది అనేసి ఇంతసేపు ఆగినాము. సో ఇంకా బ్లాగ్ అయితే కంటే అయితే చూసేయండి, ఓకే? నీకు తమ్ముడా చెల్లా? ఎవరు కావాలి? చెల్లెనా? చెల్లె కావాలా? చెల్లె ఏడుంది? ఎక్కడుంది? కప్పులు ఉందా? అమ్మ కప్పులు? నీకు చెల్లె కావాలనే? నాకు చెల్లె కావాలా, నీకు చెల్లె కావాలా? చెల్లెతో చెల్లె కావాలా? స్కూల్కి పోయి ఏం చేసినాను ఈరోజు? పోదామా ఇక షాపింగ్కి? పోదామా? నాన్న వచ్చినాక పోదామా? ఓకే. యాక్చువల్లీ నేను శారీస్ షాపింగ్ పెద్దగా చేయను, మీకు కూడా తెలిసిన ముచ్చట. నేను శారీస్ అసలు ఎక్కువ కట్టాను, నాకు క్యారీ చేయడం కట్టుకోవడం రాదు. ఓన్లీ దివాళీకి మాకు నోములు ఉన్నాయి కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రమే కట్టుకుంటా. ఎప్పుడైనా ఒకసారి చీర తీసుకోవాలి అంటే పోచమ్మ తల్లికి పోచమ్మల బోనాలప్పుడు చీర కంపల్సరీగా పెడుతున్నాం నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి. సో అట్లా తీసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం నేనైతే ఖచ్చితంగా చెన్నై షాపింగ్ మాల్నే విజిట్ అవుతా. ఎందుకంటే ఇక్కడ ఎందుకో తక్కువ కాస్ట్లో కొంచెం మంచి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. వెంటనే వెళ్తే ఒకటి పట్టుకుంటూ వస్తాను. నా షాపింగ్కి కూడా అంత పెద్ద టైం కూడా పట్టదు, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనైతే నా షాపింగ్ కంప్లీట్ అయిపోతుంది. అట్లా ఒక రౌండ్ వేసి ఇంకా కాస్ట్ అండ్ క్వాలిటీ చూసుకుంటా పట్టుకుంటూ వస్తాను అనమాట. యాక్చువల్లీ టైం ఉంటే నేను శారీ ఆన్లైన్లో బుక్ చేసుకునేదాన్ని. మీషోలో మంచి మంచి శారీస్ అన్నీ విచ్ లిస్ట్లో పెట్టుకున్నా, బట్ టైం లేదు కదా. ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టినా కూడా అవి ఏం రావు, అందుకోసం అన్నట్టుగా షాపింగ్ చేయాల్సి వస్తుంది. ఇంకా ముందే ఆర్డర్ పెట్టుకుంటుంటే అయిపోతుండే కదరా అనిపించింది నాకు. ఎందుకంటే తక్కువ కాస్ట్కి మంచి మంచి శారీస్ ఉన్నాయి మీషోలో. అవే శారీస్ ఇక్కడనైతే కొంచెం క్వాలిటీ డిఫరెంట్ ఉంటుందేమో కానీ కాస్ట్ మాత్రం ఎంత డిఫరెంట్ ఉన్నదంటే మీషోకి దీనికి. మీషోలో ఒక 500కి 700కి మంచి మంచి శారీస్ వస్తున్నాయి. ఇక్కడ 2000 పెడదామన్నా 3000 పెడదామన్నా కానీ అస్సలు మంచలేదు. ఇప్పుడు అన్సీజన్ కాబట్టి అస్సలు బాగాలేవు అనమాట. ఇంకా చెన్నై షాపింగ్ మాల్లో నచ్చలేదు. అక్కడ ఒక అట్లా 10 minutes అట్లా ఒక రౌండ్ వేసేసి చూసి ఇంకనైతే వన్ షాపింగ్ మాల్కి వెళ్ళుండే, అక్కడ నచ్చలేదు. ఇంకా అక్కడ నుంచి అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళినాం. అప్పటికే షాపింగ్ మాల్స్ అన్ని క్లోజింగ్ పెట్టేసిర్రు అనమాట, సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇట్లా. బికాస్ మేము ఇంటి దగ్గరనే ఇంకా ఆ టైం అయింది కాబట్టి ఇంకా క్లోజింగ్ అయితే పెట్టేసేసిర్రు. ఇంకా నేనైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఎట్లా టైం లేదు, ఇంకా స్టిచ్చింగ్ ఇవ్వాలి, మెయిన్ వచ్చేసి వర్క్ చేయించుకోవాలి. నాకు కొలాబరేషన్ సిస్టర్ ఇంకా వర్క్ చేస్తున్నారు అనమాట. సో తనే బ్లౌజెస్ అన్నిటికీ వర్క్ చేసి ఇంకా మహాకి కూడా
చూసినాము. బట్ ఫుల్ అంటే ఫుల్ కాస్ట్ చెప్తున్నారు. మహాకైతే 4-5,000 పెడుతున్నారు. సో అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అవసరమా అనిపించి ఇంకా మహా షాపింగ్ చేయలేదు, భగత్ బాబు షాపింగ్ చేయలేదు. జస్ట్ హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే ఉంది కాబట్టిగా ఓన్లీ నాకే శారీ తీసుకున్నా. ఇంకా అది ఎట్లుందో ఏమో ఇంకా మీరే చూసి అయితే చెప్పాలి. యా ఫైనల్లీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాము. శారీ చూపించాలా? ఇప్పుడే చూపిస్తే కిక్కే ఉంటుంది. శ్రీమంతం రోజు చూస్తారు ఏ శారీ తీసుకున్నా ఏంది అని. ఇప్పుడు చూస్తే ఇంకా అప్పటి వరకు ఆ ఫీల్ ఉండదు అనమాట. ఏ చూసిన చీరే కదా అని అనిపిస్తుంది. సో ఇంక ఇప్పుడైతే దీనికైతే ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ వర్కింగ్ అదంతా చూడాలి. అసలు టైం అయితే లేదు. ఇంకా 2 days టైమే ఉంది. ఏమవుతుందో ఏమో చూడాలి. యాక్చువల్లీ మేము ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ ఫస్ట్ చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళినాము. చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళేసరికి 8:57 అయింది కరెక్ట్గా. ఆడ చూసిన అసలు ఏం నచ్చలేదు, అంతా ఏం మంచిగా అనిపించలేదు. అక్కడ నుంచి 1 షాపింగ్ మాల్కి పోతే క్లోజ్ ఉంది. అక్కడ నుంచి సిఎంఆర్ మాంగళ్యకి పోయి ఉండే, సెకండ్ మాంగళ్యకి వెళ్తుండే. అలా అసలు ఏం నచ్చలేదు. అసలు స్టాక్ ఏం బాగాలేదు. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాదు కాబట్టి అసలు ఏం బాగాలేదు. డైరెక్ట్ సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్దాం అనుకున్నాం. బట్ అది ఆల్రెడీ 9:30కి క్లోజ్ చేసేస్తారని సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళిన. తిరిగి ఓపిక లేదు, టైం లేదు. ఏదో ఒకటి తీసుకోవాలని అయితే తీసేసుకున్నా. పట్టులో తీసుకున్నా. సో ఇంకా మహాగాడికి తీసుకోలేదు, ఇంకా భగత్ బాబు తీసుకోలేదు. చూడాలి ఇక వాళ్ళదైతే వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి లేట్ అయినా ఏం కాదు, స్టిచ్చింగ్ అట్లాంటిది ఏమి ఉండదు. నాకు స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి, వర్క్ ఉంటుంది కాబట్టి ఆగమాగం తీసుకోవాల్సి అయితే వచ్చిందనమాట. సో నా ఈ ఐఫోన్లో వచ్చిన లొల్లు ఏంటంటే ఊరికే స్టోరేజ్ ఫుల్ అవుతుంది. నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నా, స్టోరేజ్ ఫుల్ అయింది. అదన్నమాట. అదే ఏంటంటే ఇంకా మీ చీర చూడడానికి మేము అంతసేపు వెయిట్ చేయాలా అంటే ఇంక ఇప్పుడే చూపిస్తే థ్రిల్ ఏముంటుంది. మీరు కూడా చెప్పుకుంటారు ఇప్పుడు చూసిల్లు అనుకోండి, ఆల్రెడీ చూసిన చీరే కదా అన్నట్టు ఏం అనిపించదు. అందుకోసమే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చూపించిన చాలా శారీస్లలో అదొకటి అనమాట. మీరైతే గెస్ చేసి కామెంట్ చేయండి నేను ఏ శారీ తీసుకున్నా ఏంటి అన్నదైతే. సో ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకెవరైనా చేసుకోకపోతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయాలి. ఉంటాం అలా అంతే. వీడియో బాయ్ గైస్.